హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ పబ్లికేషన్. ఈ రోజు చాలా ఆలోచించదగినటువంటి విషయం గురించి మనము మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం తీసుకుంటే, రైల్వేకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్లో 32,400 ప్లస్ వేకెన్సీస్ రావడం అనేది జరిగింది. కానీ దానికి సంబంధించి మరి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది మనం కనుక చూసుకున్నట్టయితే ఈరోజు 1,08,00,000 అప్లికేషన్స్ ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డి వేకెన్సీస్ కి మనకు అప్లై చేయడం అనేది జరిగింది. ఎంత మంది అభ్యర్థులు అప్లై చేశారు? ఉన్నటువంటి ఖాళీలేమో 32,400. సో ప్లస్ 400 ప్లస్, మేబీ 438 కావచ్చు ఎగ్జాక్ట్ నంబరు. సో ఈ విధంగా ఉండొచ్చు. కానీ ఇన్ని పోస్టులకు మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ తీసుకున్నట్టయితే 1,00,00,000+ ఉన్నాయన్నమాట. అంటే దేశంలో లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సిచ్యువేషన్లో నిరుద్యోగం ఎంతగా ఉంది అనేది మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఎంత పోటీ ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఏదైతే చేస్తున్నారో ప్రిపరేషన్, దానికి ఇంకా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రిపరేషన్ మీరు చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మన ఎస్ పబ్లికేషన్ లాంటి వీడియో క్లాసెస్ కావచ్చు, జీకేకి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్లో మనం అందించేటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఆల్రెడీ చెప్పినటువంటి క్లాసెస్ కావచ్చు, వీటిలన్నిటిని ఉపయోగించుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ పోటీని తట్టుకోవడానికి మీకు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఒక ప్రణాళికను కూడా మనకు ఛానల్లో ఆల్రెడీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటిని చూసుకుంటూ మనకున్నటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈ పోటీలో కూడా మనం జాబ్ అనేది కొట్టగలం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. నువ్వు చేయగలవు అనేటువంటి సంకల్పం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా నువ్వు ఏదైతే డ్రీమ్ కలిగి ఉన్నావో, ఏదైతే జాబ్ పట్ల నీ టార్గెట్ పెట్టి ఉన్నావు, గురి పెట్టి ఉన్నావో, దాన్ని ఖచ్చితంగా నువ్వు సాధించగలవు. కాబట్టి ఎన్ని కోట్ల మంది అప్లై చేశారు కాదు, వాళ్ళలో ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే సీరియస్నెస్ లేనటువంటి అభ్యర్థులు 1 కాదు 2 కోట్ల మంది అప్లై చేసినా వాళ్ళు ఎక్కడికి కూడా మనకు ఏ విధమైనటువంటి కాంపిటీషన్ కాదు. కాబట్టి మన గురి ఒక్క పోస్టు, మనకు ఒక్క జాబ్ కావాలి. కాబట్టి దానికోసమో నువ్వెంత కష్టపడాలి అనేది ఈ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి కూడా కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటూ, వాళ్ళు పెద్ద మనకు కాంపిటీషన్ కాకపోయినప్పటికీ బట్ మన జాగ్రత్తలో ఖచ్చితంగా మనము ఉండాలి. ఎందుకంటే కీడించి మేలించాలి అని చెప్పి పెద్దలు అంటారు. కాబట్టి ఇంతమంది అప్లై చేశారంటే ఖచ్చితంగా ఎంతో కొంత కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి మన ప్రిపరేషన్ కూడా మనం పెంచుకున్నట్టయితే డెఫినెట్గా మనం జాబ్ అనేది సాధించగలం.